అయితే ఈ సిరీస్ సిరీస్ అంటే ఇవి నేను చిన్న చిన్నవి టాపిక్‌లు చెప్దామనుకోని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఒక 4, 5 మంత్స్ నుంచి అనుకుంటున్నా. బట్ అవ్వట్లే. ఎందుకు అవ్వట్లేదు అంటే తెలవదు. బట్ ఇవి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మా అన్న పిల్లలు, మా అక్క పిల్లలు వాళ్ళకి గూడా తెలవాలి. అంటే వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ ఏం చెప్పింది అని చెప్పి. అంటే నేను మా అమ్మ చెప్పినవి కొన్ని నిజంగా సీరియస్ తీసుకున్నా. ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు మనం అది తినం గానీ, మనిషి చెప్పినంక ఆ మనిషి మన లైఫ్‌లో ఉండకపోతే అవి సీరియస్‌గా చాలా అవి ఒక వేద వాక్యాలు అన్నట్టు అనిపిస్తాయి. నా లైఫ్‌లో అట్లున్నాయి అవి. వాటి వల్ల నేను కొన్ని ప్లస్ అయినా, కొన్ని మైనస్ అయినా పోయినాయి. వాటి వల్ల నా బిహేవియర్ చేంజ్ అయింది. ఇవన్నీ ఉన్నాయి. సో, ఇవి నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటుండే. సో, ఈరోజే అయి కుదిరింది. డోంట్ నో ఎట్లనో. ఏందంటే ఒక్కొక్కటి చిన్న చిన్న స్టోరీలు నాకు గుర్తున్న వరకు నేను చెప్తా. ఈరోజు ఏందంటే నా నా లైఫ్‌ల నేను నార్మల్‌గా ఒకటి అలవాటు నాకు. ఏం తెలుసా? ఏందంటే ఇది అండ్ మోర్ ఓవర్ ఇది నేను జెప్పేది ఎక్కడ గూడా నేను ఎమోషనల్ కాను. చాలా స్థితప్రజ్ఞతగా, కామ్‌గా జెప్తా. ఎందుకంటే అవి ఎమోషనల్ అనిపించిన సింపతి వస్తే నాకు నచ్చదు. సింపతి వద్దు భయ్ నాకు. సో, ఏందంటే నేను చిన్నప్పుడు స్కూల్‌లో బంకులు గొట్టి, అక్కడ గొట్టి, బంకులు గొట్టి, అవి గొట్టి క్రికెట్ ఆడనీకి అక్కడ ఇక్కడ ఆడనీకి పోతే చుట్టాలొచ్చినా, ఫంక్షన్‌లున్నా ఏమొచ్చినా నేను ఉండకుండా ఉండే. క్రికెటో అదో ఇదో ఏదో గేమ్ ఆడుకోనికి ఎళ్ళిపోతుండే. అప్పుడు మా అమ్మ అంటుండే, "ఏందిరా కుక్క చెప్పెత్తుకపోయినట్టు అక్కడనే పోతావు. మళ్ళా రావు ఎక్కడుంటావు? ఏంది చెప్పవు, చెయ్యవు ఎళ్ళిపోతుంటావు" అని చెప్పి. అది నాకు ఎంత ఎక్కిందంటే ఇప్పటికి మా అమ్మ చనిపోయి 14 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. ఇప్పటికైనా సరే నేను మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నా, మా ఇంట్లో ఉన్నా, మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా, నేనసలు బయటికెళ్తున్నది చెప్పను. అంటే నాకు ప్రతిసారి ఇట్లా బయటికెళ్తున్నప్పుడు ఎళ్తున్నా అని జెప్పాలనిపిస్తది గానీ నాకు గుర్తొస్తది. కుక్క చెప్పెత్తుకుపోయినట్టే ఈడు అని. సో, ఆ ప్రెజెన్స్ నాకిప్పటికి అట్లనే ఉండాలని జెప్పి ఇప్పటికి గూడా నేను ఇంట్లో జెప్పను. బయటికెళ్ళిపోతా సప్పుడులేక. ఇప్పటికి ఇక్కడ ఉన్నా గానీ అందరేమో నేను బయటికెళ్తున్నా, బయటికెళ్తున్నా అని జెప్తారు. బట్ నేను అది నాకు గుర్తుంటది. వద్దు నేను అట్లనే ఇప్పటికి మా అమ్మ అట్లనే తిడుతుంది నన్ను. నేను కుక్క చెప్పెత్తుకుపోయినట్టే ఎళ్ళిపోతా అన్నట్టు అట్లనే ఎళ్ళిపోతా ఇప్పటికి. అంటే అది బ్యాడ్ హ్యాబిటే. బట్ ఇట్స్ ఓకే. మారతానేమో ఫ్యూచర్‌ల. అంటే రాను రాను ఇంకా బుద్ధులు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ బట్టి మారుతుంటాయి అట్లా. సో, ఇదనమాట. ఇంకా ముందు ముందు ఇంకా ఇలాంటి కథలు మస్తు చెప్తా. మా అమ్మ వల్ల మునిగిన గూడా నేను కొన్ని కొన్ని. అంటే ఆ బుద్ధులు కొన్ని అక్కడి నుంచి నేర్చుకున్నవే కొన్ని కొన్ని. అదే చెప్తా నేను ఎవ్రీ టైమ్ ఏమన్నా మంచి బుద్ధులు కొన్ని నాలో గూడా ఉన్నాయంటే మా అమ్మయి. లంగా బుద్ధులున్నయి నేనున్నాయి. నావి. సో, ఈ సీరీస్ ఇప్పటికి స్టార్ట్ జేస్తున్నా. ఎన్ని అయితయో ఏందో నాకు తెలీదు. ఇదన్నమాట. బాయ్.